సో మా వారికి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇదన్నమాట. పిల్లలిద్దరూ దానికోసం కొట్టుకుంటున్నారు. అండ్ మా వారు రాకముందుకు నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఒక స్టేజ్ వరకు వెళ్ళొచ్చాను. కానీ మా వారు వచ్చిన తర్వాత ఎందుకో లైఫ్ చాలా ఈజీగా అనిపించింది. పిల్లలిద్దరు పుట్టాక నా లైఫ్కి ఒక అర్థం దొరికిందని అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ పార్ట్నర్. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్. నాకు ఈ బర్త్డేస్కి, మ్యారేజ్ యానివర్సరీకి, లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్కి వాట్సాప్లో స్టేటస్ ఇలా స్టోరీస్ పెట్టడం నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు? మన స్పెషల్ డే మనం చెప్తే కానీ గుర్తులేదు ఈ జనాలకి. వాళ్ళు మన గురించి అసలు ఆలోచించినప్పుడు మనం ఎందుకు వాళ్ళకి చెప్పాలి అన్న థాట్లో ఉంటాను నేను. మేబీ ఇది కరెక్టా రాంగా అనేది పక్కకు పెడితే నాకైతే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 6 నెలల సహవాసం చాలు వారు వీరవ్వడానికి, వీరు వారవ్వడానికి అంటారు కదా. నిన్న నైట్ మా వారు అంటున్నారు, రేపు నా బర్త్డే కదా, స్టేటస్లు గీటస్లు ఏం పెట్టకు అనేసి. స్టార్టింగ్లో ఇలా లేవే నువ్వు అని అనిపించింది నాకు. ఇంకా తర్వాత సరే ఇది కూడా మన మంచికే అన్నట్టు అనుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే మా చిన్నోడు నిన్న నైట్ గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేయించాను వాళ్ళతో. ఇంకా అది తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇచ్చి ఇలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యేలా చేశారు వాళ్ళ డాడీకి. సో అక్క మరి నువ్వేం గిఫ్ట్ ఇవ్వలేదా అంటే, చూద్దాం లాస్ట్ వరకు చూడండి షార్ట్. ఇంకా ఇవాళ ఫ్రైడే కాబట్టి ఆబ్వియస్గా ఇంట్లో పనంతా చేసేసుకొని స్నానం చేసి వచ్చి మంచిగా దైవడ ప్రిపేర్ చేశాను. మా వారికి ఫుల్ ఇష్టం అనమాట దైవడ. ఇంకా గులాబ్ జామున్స్ అయితే గులాబ్ జామ్ ఇంత మార్నింగ్ కష్టం కదా, అందుకనే నిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లంచ్ బాక్స్ పెట్టేసి అప్పుడు చేశాను రా గులాబ్ జామ్. సో ఇప్పటికీ సెట్ అనమాట. ఇది 2 days బ్యాక్ తీసిన షార్ట్. ఇంకా మా వారికి జగిత్యాల్లో ట్రైనింగ్ ఉండే. నేను నార్మల్గా ఈ గిఫ్ట్ ఇస్తే డైలీ యూస్ చేయడు, అంటే డైలీ కాలేజ్కి వెళ్తారు కదా అప్పుడు తీసుకెళ్ళాడు. సో ఇప్పుడు ఎలాగో జగిత్యాలకి వెళ్తున్నాడు అన్న ఆ పాయింట్ పట్టుకొని ఇంకా అదే రోజు ఇచ్చేసాను. ఈ గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి అని అనిపించిందంటే 1.5 year బ్యాక్ బస్సు ఎక్కుతుంటే ఎక్కడో మిస్ అయిపోయింది రా పర్స్. ఇంకా దాంట్లో కొంచెం క్యాష్ ఉండే, కొన్ని కార్డ్స్ ఉండే. ఇంకా అవన్నీ ఎవరైనా మిస్యూజ్ చేస్తారేమో అనేసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. కానీ ఏం అంత యూస్ లేకుండా పోయిందన్నమాట. సరే ఇక్కడ పిల్లలు ఇద్దరు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయారు, వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇచ్చాను అన్నట్టు. ఇంకా ఇదన్నమాట. మీకు నచ్చిందా ఈ గిఫ్ట్? సరే ఇంకా మా వారైతే కాలేజ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లారు, ఇంట్లోనే ఉంటుంది. ఇంకా ఇవాళ జగిత్యాల అంటే ఆ రోజు జగిత్యాల వెళ్ళారు కాబట్టి ఇచ్చేసాను 2 days ముందే. ఇంకా మరి అక్క నువ్వు ముందు చెప్పావు కదా వాట్సాప్ స్టేటస్ పెట్టకపోతే ఏంటి, ఈ వీడియో చూస్తే కూడా అర్థమైపోతుంది కదా అన్నట్టు అంటారేమో. వీడియో చూసేది మా మమ్మీ మా చెల్లి ఇద్దరే చూస్తారు, ఇంకెవ్వరికి తెలీదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అనేది. మా రిలేటివ్స్కి, నేబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవ్వరికి తెలీదు యూట్యూబ్ ఛానల్ ఉందని. మీరు చెప్పకండి సరేనా? సీ యూ ఆల్ సూన్, బాయ్.